మీరు నేను పాలసీలు తీసుకొని ప్రీమియంలు కట్టిన ఎల్ఐసి ఉంది. ఎల్ఐసికి సంబంధించిన పెట్టుబడులు కూడా అదాని కంపెనీలు ఉన్నాయి. అంటే నేనేం అనడం లేదు ఎల్ఐసి దెబ్బతీస్తుందని. ఎల్ఐసి ఎక్స్పోజర్ అదాని కంపెనీలో చాలా పరిమితం. ఎల్ఐసి ఇస్ ఎ వెరీ బిగ్ కంపెనీ. ఎలాంటి డోకా లేదు ఎల్ఐసికి. కానీ అది ₹1 ఎక్స్పోజర్ ఉన్నది మన రూపాయి కదా, మీది నాది కదా. సో అందువల్ల ఇలా ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ ద్వారా అలాగే నేరుగా కూడా స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టిన వాళ్ళు ఉంటారు. మీకు ఉదాహరణకు ఇప్పుడు అమెరికన్ కోర్ట్ ఇండైరెక్ట్ ముందు మీరు అదానీ కంపెనీస్లో కనుక ₹1,00,000 పెట్టుబడి పెట్టుంటే ఇవాళ 80,000 అయిపోయింది మీ సంపద. సో ఇది అంతే లక్షలాది మంది భారతీయులకు కూడా అదానీ మేనూవర్స్ వల్ల దెబ్బతింటున్నారు. ఆల్రెడీ హిండెన్బర్గ్ రిపోర్ట్ వచ్చాక అదానీ కంపెనీల షేర్లు భారీగా పతనమయ్యాయి. కొన్ని లక్షల కోట్ల భారతీయ మదుపుదారులు ఉంటారు. ఇండియన్ డొమెస్టిక్ ఇన్వెస్టర్స్, రిటైల్ ఇన్వెస్టర్స్ నష్టపోయారు. ఇప్పుడు మళ్ళీ భారీ ఎత్తున నష్టపోతున్నారు.